పోనీ తుఫాను మే 1 నుంచి ఉత్తరాంధ్ర మీద ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావంతో మే 1 సాయంత్రం నుంచి వర్షాలు కురవడంతో పాటు తీర ప్రాంతం కల్లోలంగా అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తుఫాను వస్తే పంట పరిస్థితి ఏమిటని రైతుల్లో ఆందోళన మొదలైంది. గోదావరి జిల్లాల్లో దాదాపు 80%, కృష్ణా డెల్టాలో 50% కోతలు పూర్తయినా పంట ఇంకా చేలల్లోనే ఉంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఫనీ తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. ఈ 2 రోజుల్లో తన దిశను మార్చుకుని ఉత్తరాంధ్ర, ఒడిశా దిశలో కదిలే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. మే 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర తీరానికి దగ్గరగా ప్రయాణం చేయనుంది. ఈ 3 రోజుల పాటు ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణ, రాయలసీమలకు వర్షాలు, పిడుగులు కూడా పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. అయితే మే 1వ తేదీ నాటికి పెను తుఫానుగా మారి ఉత్తరాంధ్రకు దగ్గరగా ప్రయాణించే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఆ సమయంలో గాలుల వేగం 150 కిలోమీటర్ల నుంచి 185 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేరళ, తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, కేరళలో భారీ వర్షాలుంటాయని అధికారులు చెప్పారు. అలాగే మే 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయని, ఒడిశా తీరంలో భారీ వర్షాలకు అవకాశమున్నట్లు వివరించారు. అలాగే విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. తుఫాన్ వస్తే పంట పరిస్థితి ఏంటని రైతుల్లో ఆందోళన మొదలైంది. ఫనీ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రబీ పంటను నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వివరిస్తున్నారు. అయితే వరి, మొక్కజొన్న పంటలు చాలా చోట్ల ఇంకా చేలల్లోనే ఉన్నాయి. వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో మామిడి, బొప్పాయి, మొక్కజొన్న, కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. ఉభయ గోదావరి జిల్లాలో దాదాపు 80%, కృష్ణా జిల్లాలో 50% వరి కోతలు పూర్తయినా పంట ఇంకా చేలల్లోనే ఉంది. ఉత్తరాంధ్రలోనూ దాదాపు ఇదే పరిస్థితి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వరి కోతలు సగానికి మించలేదు. ఈ పరిస్థితుల్లో ఫనీ తుఫాన్ రైతులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలు నవంబర్లో వచ్చిన తిత్లీ తుఫాన్తో అతలాకుతలమయ్యాయి. ఆ తర్వాత కురిసిన వర్షాలు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో పలుచోట్ల పంటల్ని దెబ్బతీశాయి. ఇప్పుడు ఫనీ తుఫాన్ హెచ్చరిక ప్రత్యేకించి వరి రైతుల్ని కలవరపరుస్తోంది. 6 రోజుల కిందట 1250 కొన్నారండి, తర్వాత మళ్ళీ 1230 కొన్నారండి, తర్వాత మళ్ళీ 1180 చేసారండి. ఇంకెలా చేస్తున్నారండి? ఇంక రైతులు మరి కిట్టదు కదండి. తోలుకుంటున్నామండి, దాన్ని అంతా చేయలేదు. దాన్ని పైన వాతావరణం చూస్తే బాగోలేదు. ఇప్పుడు కొనమంటేనేమో అసలు కొంటలేదండి. ఎకరానికి గట్టిగా పండితే 50 బత్తాలు పండుతుందండి, లేకపోతే 45 బత్తాలు ఎలా పండుతున్నాయండి. ప్రస్తుత సూచనల ప్రకారం దక్షిణ కోస్తా జిల్లాలకు ముప్పు ఉండొచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే కోసి కుప్పలేసిన వరిని భద్రపరుచుకునేలా అధికారులు సూచనలు జారీ చేశారు. కళ్లాల్లో ఉన్న పంటను ఇళ్లకు చేర్చుకోవాలని, కోతకు వచ్చిన వరి ఉంటే కోసి కుప్పలేసుకోవాలని, లేదంటే వాయిదా వేసుకోవాలని సలహా ఇస్తోంది. పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా బోదెలు తీసుకోవాలని, పంట పొలాల్లో నీళ్లు నిలవకుండా బోదెలు తీసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేసింది. కళ్లాల్లో ఆరబోసి ఉంచిన ధాన్యాన్ని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించింది. ఫోని తుపాను ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లాలో వరి రైతుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం పంట పొలాల్లోనే ఉండటంతో తుఫాను, వర్షాలు ఎక్కడ ధాన్యాన్ని ముంచెత్తుతాయోనని రైతులు హడలిపోతున్నారు. గిట్టుబాటు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాల్సిన ఐకేపీలు మూతపడటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో దళారులకు బలి అవ్వాల్సి వస్తోంది. తుఫాను, వర్షాలు అవకాశంగా చేసుకున్న దళారులు తక్కువ ధరకే రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇచ్చిన ధర పుచ్చుకోండి, లేదంటే వర్షాల్లో తడిస్తే అది కూడా దక్కదంటూ రైతుల అవసరాన్ని అవకాశంగా చేసుకొని దోచుకుంటున్నారు. ఫోని ప్రభావంతో పశ్చిమలో రైతుల కష్టాలపై పూర్తి వివరాలు మా ఏలూరు ప్రతినిధి
శేషు అందిస్తారు. ఫణి తుఫాన్ ప్రభావం ముంచుకొస్తుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో వరి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దాదాపు 6 కాలం కష్టపడ్డ ఈ వరి పంట ఈరోజు చేతికొచ్చే సమయానికి తుఫాన్ ఎక్కడ చేలో ఉన్న వరి ధాన్యాన్ని పూర్తిగా ముంచేస్తుందో అనే ఒక భయం అయితే వెంటాడుతుంది. చూస్తున్నాం మన వీడియోస్లో. తుఫాన్ తర్వాత వర్షాలు కురిస్తే ఈ విధంగా చేలో ఉన్న వరి ధాన్యం పూర్తిగా నీట పాలవుతుంది. ధాన్యం ఒకసారి తడిస్తే కొనే పరిస్థితి ఉండదు. అతి తక్కువ ధర చెల్లిస్తారు కాబట్టి ముందుగానే రైతులంతా కూడా హడావుడిగా ఈ చేలో ధాన్యాన్ని అంతా కూడా తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4.5 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగైంది. అయితే ఎక్కడ చూసినా కానీ జిల్లాలో రైతులు ఒక అసంతృప్తి అయితే కనిపిస్తుంది. మనతో పాటు రైతులు ఉన్నారు. మీరు చెప్పండి, ముఖ్యంగా ఈరోజు ఐకేపీ కేంద్రాలు ఉన్నాయి. రైతులకి ధాన్యం గిట్టుబాటు ధర వస్తుంది, కొనుగోలు చేస్తున్నాం, రైతులు ధైర్యంగా ఉండొచ్చని ఒక పక్క అధికారులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? రైతుల పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు కొంటలు ఇస్తారు, అది పేరే కానీ గట్టిగా ఏం కొంటల. వాళ్ళు ఎంతసేపు మేము తంటాలు పడతామే కానీ చెప్తూ మేము 13.30 అని 13 చెప్పారు. ఇప్పుడు 12.50 వేస్తున్నారు రైతు. అసలు మరి అదే ఇప్పుడు లేదు, మూసేశారండి. 3 రోజులు అయింది. ఐపీ మూసేశారు. టైం మాకు ఐకేపీ కేంద్రాలు ఇప్పుడు కొనట్లేదు ధాన్యం, ఆపేసేసారు, పని చేయట్లేదు అంటున్నారు. మరి ఒక పక్క తుఫాను వర్షాలు పడుతున్నాయి, చేలో ధాన్యం ఉన్న రైతులు ఏంటంటే పరిస్థితి? అదే కదా భయం వేస్తుంది. వాళ్ళకి ఎంత కడిగితే అంతకు తోలేస్తున్నానండి. మధ్య జరుగుతుంది, ఒక గిట్టుబాటు ధర లేదు. అంటే మధ్యలో ఉండే దళారులు ఎవరైతే వచ్చి వాళ్ళు ఎంత కడుగుతారో తెగ నమ్ముకోవటమే. మిల్లోళ్ళు అవి మాకు పని చేయవు, నలిపితే ముక్క అయిపోతుంది అంటున్నారు. అంటే మేము ఉంచుకోలేక ఎంతకో కొంత తగలేసినట్టే తగలేస్తాం. అదండి పరిస్థితి. అంటే ఇంత కష్టపడ్డాము, చేలో ఎందుకు వదులుకోవడం ఇన్నాళ్ళు అని చెప్పి అమ్ముకోవటమే. అంతేనండి. మరి దాయలేం కదండి మేము రైతులు, ఎన్నాళ్ళు రాస్తామండి. ఇప్పుడు ఇది ఏదైనా వచ్చి ఇవి కూడా చేతికి రావండి వర్షం వస్తే. అదే పరిస్థితి. వర్షం పడితే ఇవి కూడా పనికిరావండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అసలు ఆడేస్తే బాగున్నదే కొంటలా, ఇంకా అసలు తడితే అసలు కొనరుగా. అదండి పరిస్థితి. మీరు ఎంత ఖర్చు పెడుతున్నారండి ఒక ఎకరానికి? ఈ రోజు అసలు కనీసం రైతుకి ధాన్యం అమ్మిన తర్వాత ఆ ధర వచ్చి కనీసం ఏమన్నా మిగిలే అవకాశం ఉందా రైతుకి? మిగిలేదు ఏమి లేదండి. 5,000 తగులుతుంది. వాళ్ళు ఈ రేటు కొంటే 5,000 తగులుతుందండి. మీరు ఎంత ఖర్చు పెట్టారు ఎకరాకి? 33,000 దాకా అయిందండి ఇప్పటికి పెట్టుబడి. ఇప్పుడు మీ దగ్గర ధాన్యం ఎంత కమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు 12.50 అంటున్నారు. ఇలా అమ్మితే మీకు ఎకరానికి ఎంత వస్తుంది? మీరు పెట్టిన పెట్టుబడి వస్తుందా? పెట్టుబడే వద్దండి, కట్టుబడి ఇంకా కట్టుబడి ఇవ్వాలండి. మరి దీనికి కట్టుబడి ఇవ్వాలి, పెట్టుబడులు కూడా కష్టమండి. దాని తోడు పెట్టుబడి రాదండి. ఎకరానికి 30,000 రూపాయల వరకు ఖర్చు పెట్టాము. ఇప్పుడున్న ధాన్యం తెగ నమ్మితే 30,000 మాత్రమే వస్తుంది. ఇది కాకుండా ఈ చేరు తీసుకున్నందుకు కూడా కౌలు కట్టాలి. ఆ కౌలు కూడా సొంతంగా అప్పు చేసి కట్టాల్సిన పరిస్థితి. దీంతోపాటు కనీసం తమ కష్టం కూడా వచ్చే పరిస్థితి లేదు. లాభం ఎలా ఉన్నా అని వరి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఐకేపీ కేంద్రాలు ఉన్నా ఇప్పుడు జిల్లాలో ఈ విధంగా ఏలూరు చుట్టుపక్కల కానీ జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల ఐకేపీ కేంద్రాలు అయితే చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కూడా రైతులతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పడం మనం చూస్తున్నాం. మీరు చెప్పండి, ఈరోజు వరి రైతులు ధైర్యంగా వ్యవసాయం చేసి ధాన్యం అమ్మితే లాభం వస్తున్న పరిస్థితి కనిపిస్తుందా? లాభాలు ఏమి లేవండి, లాభాలు ఏమి లేవు. ధాన్యం పండించాము మేము, కొనేపాటికి మండిగట్టలు చేయలు కట్టుకొని ఆ 15 వాళ్ళన్నా 14 వాళ్ళన్నా కొనుక్కొస్తున్నాం. మేము అమ్మేపాటికి అసలు ఆయన బతిమాడినా మా లెక్క చేతలా నోక అయిపోయి చెడుకు అసలు కొంటలేదు, గిట్టుబాటు లేదు. గవర్నమెంట్ మాకు ఎత్తలేదు, రోడ్లు అంటున్నారు, సంచులు ఎత్తలేదు, చిరిగిపోయిన సంచులు ఎత్తాయి, పెంట మీద పాడిన సంచులతో ఎత్తుకొని పోసుకెళ్తాం. ఏమింటి కాట వచ్చాక మళ్ళీ మోసం అయిపోయాం. రైతులు ఏమంటలా, మొత్తం కూలోళ్ళకి కమ్మెందారులు బోకర్లే తప్ప రైతుకి ఏమంటలా. అంటే ఇప్పుడు ఒక పక్క తుఫాన్ అంటున్నారు, వర్షాలు పడితే మీ చేలో ఉన్న ధాన్యం కూడా రైతుకి ఆపేజ్ కెపాసిటీ లేదు. అప్పులు పెరిగిపోతాయి, మా వడ్డీలు కట్టలేవు, ఇంకొన్నది ఇంకా ఎత్తుకుపోతాయి. అందుకని మేము ఏం చేస్తాం అంటే ఎంతకో కనుక సొమ్ము చేసుకొని ఇంకా చేయలు కట్టుకుంటున్నాం. అది వరి ధాన్యం ఏ విధంగా బస్తాల్లో వేసి చేల్లో పెట్టుకున్నారో ఇలా కొన్ని చోట్ల అయితే మరో చోట్ల రాసులు పోసి ఉన్న ధాన్యం ఏమాత్రం ఈ తుఫాన్ తర్వాత వర్షాలు పడితే ఆ ధాన్యం ఏమాత్రం కొనడానికి కూడా పనికిరాని పరిస్థితి. మిల్లర్లు సాధారణంగా పండిన ధాన్యాన్ని కొనడానికే అతి కష్టం మీద నోకని చెప్తారు. ఈ ధాన్యం మాకు వద్దంటారు, కొనలేమంటారు, అంత ధర ఇవ్వలేమంటారు. ఇలా రైతుల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. అలాంటిది ధాన్యం ఒక్కసారి తడిచిందంటే మాత్రం ఇంకా రైతులకి చుక్కలు చూపిస్తారు వ్యాపారులు. అది రైతుల దుస్థితి. ఎందుకంటే కొనాలంటే కొరివి, అమ్మాలంటే అడవిలా ఉంది పరిస్థితి. పక్క అధికారులు చెప్తున్నారు ఐకేపీ కేంద్రాల్లో గిట్టుబాటు ధర వస్తుంది, రైతుకి మేలు జరుగుతుంది అంటున్నారు. అది ఎందుకు జరగట్లేదు? అక్కడ లోపం ఎక్కడ పెట్టారుగా మాకు కొనుగోలు క్యానర్ మోతేసింది. ఎందుకండి పాల్గొనే కొనుగోలు క్యానర్లు ఉన్నాయి చూడండి, మోతేసింది. అది పని చేస్తలేదు, నెట్లు పని చేస్తలేదు అని అది పని చేస్తారు. తోలు దానికి డబ్బులు వస్తలే, బ్యాంకులో గవర్నమెంట్ గారు డబ్బులు అయితే మీకు ఎక్కడ వస్తాయి అన్నారు కమ్మెందాడు. మనం రైతులతో మాట్లాడాము. ఇక్కడ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీసం ఐకేపీ కేంద్రాలున్నా ఉపయోగం లేదు. ఈ ఐకేపీ కేంద్రాల వల్ల దళారుల దగ్గరికి మేము వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళు ఎంత కావాలంటే అంతకు అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క ఇక్కడ చూస్తుంటే విజువల్స్లో ధాన్యాన్ని ఎక్కడ వర్షం ముంచుకొస్తుందో అనే తుఫాన్ ప్రభావంతో ధాన్యాన్ని హడావుడిగా తరలిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఇదే అవకాశంగా తీసుకుని దళారులు రైతులకి తక్కువ ధర చెల్లిస్తున్నారు. ఇష్టమైతే అమ్మండి, లేదంటే చేలోనే ఉంచుకోండి అనే పరిస్థితి అయితే దళారుల్లో కనిపిస్తుంది. వరి రైతులు ముఖ్యంగా ఎక్కడ అకాల వర్షాలు ఇప్పటికే అప్పుల్లో ఉన్న రైతుల్ని నిండా ముంచేస్తాయనే ఆందోళనతో హడావుడిగా చేలో ఉన్న ధాన్యాన్ని తెగ నమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అవకాశంగా తీసుకున్న దళారీలు రైతులను పూర్తి స్థాయిలో మోసం చేస్తున్నారు.